పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మీరును క్షమించుడి. దేవుని బిడ్డలారా, రక్షణలోని వివిధ అంశాలను వాటి ప్రాధాన్యత క్రమాన్ని బట్టి ఒక జాబితాగా వ్రాయడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. ఖచ్చితంగా ఇటువంటి జాబితాలో అగ్రస్థానాన్ని కలిగి ఉండేది మన పాపముల క్షమాపణ. ప్రియులారా, ఈ మహోన్నత ఆశీర్వాదాన్ని సహా మన క్రైస్తవ జీవిత యాత్ర ప్రారంభంలో ఎల్లప్పుడూ అర్థం చేసుకోలేకపోయాం. ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించిన వారిలో కొందరు తాము చనిపోయే వరకు తమ పాపములన్నీ క్షమించబడ్డాయి అని విశ్వసించారు. ఈరోజు లేఖన భాగంలో మనం గమనిస్తే క్షమించుడి అని చెప్పిన ఉపదేశం తరచుగా క్షమించడం అనే దాని పట్ల మనం కలిగి ఉన్న దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. ప్రియులారా, కొంతమంది అపరిపక్వ విశ్వాసులు వారి పాపముల క్షమాపణ ప్రతిసారి వారి పాపములను ఒప్పుకొనుట ద్వారా పొందుకుంటారు అని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ ఇది క్షమాపణ పట్ల బైబిల్ సంబంధమైన దృక్పథం అయి ఉంటే మన పాత జీవితంలో, ప్రస్తుత జీవితంలో మరియు మనం మర్చిపోయిన పాపములను జ్ఞాపకం చేసుకొనుటకు చాలా సమయం కేటాయించి వాటిని త్రవ్వి తీసి వాటి క్షమాపణ కొరకు వేడుకోవాలి. ప్రియులారా, చాలా విషయాలను మరిచిపోయే స్వభావాలతో పుట్టిన మనం మన ప్రతి చిన్న పాపం గుర్తు పెట్టుకోవడం సాధ్యమయ్యే పనేనా? ఈ తర్కాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ పోతే ఇది మనకు బోధించే విషయం ఏంటంటే, మనం దేవుని ఎదుట ఒప్పుకొనని మన పాపం మనకు వ్యతిరేకముగా అలాగే నిలిచి ఉంటుంది. దీని అర్థం ఏంటంటే, ఒక పాపం మన మీద ఆరోపించబడి అలాగే ఉంటే మనం క్షమించబడలేదు అని అర్థం. అలా మనం క్షమించబడలేదు అంటే మనం నశించిపోయేవారమని అర్థం. దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో స్పష్టంగా 13వ వచనంలో స్పష్టంగా చెప్పబడిన విషయం ఏమిటంటే, మన అపరాధములన్నీ క్షమించబడ్డాయి. మన పరిపూర్ణ క్షమాపణకు సంబంధించిన నిర్దిష్టమైన వాగ్మూలమిది. ఎందుకు దేవుడు క్షమిస్తాడు? మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే పాపము వలన వచ్చు జీతము మరణం. ప్రియులారా, మన స్థానములో క్రీస్తు మరణించి మన శిక్షకు క్రయధనాన్ని చెల్లించాడు. తద్వారా ఆయనను విశ్వసించిన వారందరినీ దేవుడు క్షమించుటకు మార్గం ఏర్పాటు చేశాడు. ఏ వ్యక్తి అయినా క్రీస్తును తమ స్వంత రక్షకునిగా విశ్వసిస్తే దేవుడు తన కృప ద్వారా వారి గత పాపములు, వర్తమాన మరియు భవిష్యత్తు పాపములన్నిటినీ క్షమిస్తాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు ద్వారా దేవునిచే నా పాపములన్నీ క్షమించబడినప్పటికీ పూర్తి క్షమాపణ నేను పొందుకున్నానని నాకు రుజువేమిటి? బహుశా పాప క్షమాపణ పొందుకున్న మనం అనుభవించే ప్రభావవంతమైన ఫలితం దేవుని సమాధానం. ప్రియులారా, మన పాపములన్నీ క్షమించబడ్డాయి అన్న నిశ్చయత మనకు లేకపోతే మన జీవితం భయాలకు నిలయముగా మారిపోతుంది. ప్రియులారా, క్షమాపణ అన్నది క్రీస్తులో మనము కలిగి ఉన్న విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది. యేసు నామంలో
దేవుడు నా పాపములను క్షమించాడు. కనుక క్రీస్తు ద్వారా క్షమింపబడిన మనము ఒకరిని ఒకరు క్షమిద్దాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడ నీ కొందనాలు, రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి నాయన. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడై ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. నీ సేవ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. వారి పరిచర్యలు, ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి దేవా. ఎంతోమంది నాయన ఇదిగో తండ్రి బలహీనులైన వారు, అనారోగ్యాలతో ఉన్నవారు ఉన్నారు. అటు బిడ్డలందరికీ కావలసిన ఆరోగ్యాన్ని దయచేయండి. దూరదేశాలలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన సహాయమును మీరు దయచేయండి. వారి దినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.